నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి, వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, బీఆర్ఎస్ హయాంలో జారీ చేసిన నోటిఫికేషన్లు, నిర్వహించిన పరీక్షలకు నియామక పత్రాలు ఇచ్చి వాటినే తమ ఘనతగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో నిజంగా 70,000 ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. రామగుండంలో అభివృద్ధి కంటే కూల్చివేతలే ఎక్కువయ్యాయని, వ్యాపారుల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇంకా ఈ సమావేశంలో కార్పొరేటర్లు, నాయకులు మేకల సమ్మయ్య యాదవ్, కర్క పద్మజ, మూల విజయారెడ్డి, తస్నింబాను, నడిపెల్లి మురళీధర్రావు, బొడ్డు రవీందర్, నారాయణదాసు మారుతి, గుంపల లక్ష్మి, గుర్రం పద్మ, కల్వచర్ల కృష్ణవేణి, పరస స్వాతి, అచ్చవేణు, వకుల, అనుముల కళావతి, తోకల రమేష్, కోడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మోసం చేస్తున్నారని ఎవరు మోసం చేస్తున్నారు? ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు? మీరు అబద్ధాలు ఆడుతున్నారు, మీరు మోసం చేస్తున్నారు. కేసీఆర్ గారి హయాంలోనే నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి ఉద్యోగాలను ఖాళీ నియామక పత్రాలు ఇచ్చి ఇలా మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారా? మీ హయాంలో 10,000 మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చారు. 60,000 మా హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చినాయి, మా హయాంలో ఎగ్జామ్లు పెట్టి, మా హయాంలో జరిగినటువంటి ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత మీరు పత్రాలు ఇచ్చి మేము 70,000 ఇచ్చినామని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు చేసుడు కాదు. రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ గారు 2.5 ఏళ్ళు మీరేం మాట్లాడినరు, ఏం చేసిండ్రు ప్రజలు చూసిండ్రు. ఇవాళ మీరు నిజంగా ఈ 70,000కు సంబంధించినటువంటి ఉద్యోగాల విషయంలో 60,000 ఉద్యోగాలకు గతంలో ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో నోటిఫికేషన్లు కానీ తర్వాత అన్నింటినీ ఎగ్జామ్స్ కానీ నిర్వహణ చేసిందనేది మేము అంటున్నాం. మీరు నిజంగా దానికి కట్టుబడి ఉంటే, మీకు నిజంగా అవగాహన ఉంటే మీరు రాజీనామాకు సిద్ధం కండి. నేను ఈ రాజకీయాల నుంచెల్లే నేను తప్పకుండా రాజకీయాలలో నేను మొత్తానికే ఉండా. నువ్వు రాజీనామా చెయ్యి, నేను ఈ రాజకీయానికి సంబంధించి పూర్తి రాజకీయ పరంగా నేను రాజకీయ సన్యాసమే తీసుకుంటాను. మరి సిద్ధంగా రేపు నడి చౌరస్తాలో చర్చకు పెట్టుకుందాం. మా నాయకులందరం కూడా మేము వస్తాం. ఏ నియామకాలు ఎట్లు ఇచ్చినాము, ఏ నియామకాలు ఏం చేసినాము. కేసీఆర్ గారి హయాంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 14 ఏళ్లలో 2,30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాం, ఉద్యోగాలు ఇచ్చినాం. 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుండి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రాష్ట్రాలలో ఉన్నదో, ఏ రాష్ట్రంలోనైనా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలు 1,00,000 పైచీలకు 1,60,000 ఉద్యోగాలు ఏ రాష్ట్రంలోనైనా ఇచ్చిండ్రా చూపి నువ్వు రాజీనామాకు సిద్ధమైపోయి ఇలా గణేష్ చౌరస్తాకు రావాలి. ఏ రోజంటే ఆ రోజు మేము చర్చకు సిద్ధము, దేనికంటే దానికి సిద్ధము. ఇట్లా గొప్ప నాయకుడు కేసీఆర్ గారు, గొప్ప నాయకుడు కేటీ రామారావు మీద, కేసీఆర్ గారి మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకు లేదు. కాళేశ్వరం విషయంలో మాట్లాడుతూ ఉన్నావు. కాళేశ్వరం పక్కకు గోదావరి 5 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పడవల పోటీలు పెట్టినాం. సముద్రాన్ని తలపించే విధంగా గోదావరి ఉండే. నువ్వు 2.5 ఏళ్ళు అయింది కదా, ఎన్నడన్నా గోదావరి నిండుకుండలా ఉంచగలిగినవా? కన్నెపల్లి పంప్ హౌస్ను ప్రారంభం చెయ్యి అని శక్తి నీకున్నదా? నువ్వు అడగగలుగుతావా ముఖ్యమంత్రిని? ఇలా ప్రజలకు అవసరం ఉన్నాయి మాత్రం అడగవు. మహేష్ గౌడ్ గారే చెప్తా ఉన్నారు కదా 56,000 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని. మరి నువ్వు 70,000 అంటావు. అసలు మెప్పు కోసం మాట్లాడు కాదు, వాస్తవాన్ని మాట్లాడాలి. రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ గారు ఇప్పటికైనా ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ఊరుకునేది లేదు. కేటీ రామారావు గారిని ఏమన్నా కూడా ఊరుకునేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. రాజకీయాలు, అభివృద్ధి 2.5 ఏళ్ల కాలంకెళ్ళి జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని ఈ ప్రజలందరూ కూడా కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ మన ప్రాంతం సుపరిచితమైంది. దాంట్లో భాగంగా ఇవాళ మొన్న ఏదైతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ అనేటైనే మేము 70,000 ఉద్యోగాల పైచికి ఇచ్చినామని చెప్పేసి
ఇచ్చినాం. మీరు కేటీఆర్ గారు రాజీనామా చేయండి, లేకపోతే క్షమాపణ చెప్పండి, ఇది ప్రూఫ్ అని చెప్పింది. అందులో ఏమున్నదో ఆయనకు తెలియదు, పూర్తిగా అవగాహన లేదు. ఇప్పుడు మా సోదరుడు చెప్పినట్టు రకరకాల మంత్రులందరూ కూడా 50,000 60,000 అట్లా చెప్పుకుంటారు. వాళ్ళ దాంట్లో వాళ్ళకే క్లారిటీ లేదు. ఈయనకు మొత్తం పూర్తిగా అవగాహన కూడా లేనటువంటిది. ఈయనకు ఒకటే అవగాహన ఉన్నది, ఊరు గులగొట్టాలి, పూర్తి పైసలు సంపాదించాలి, మందిని బెదిరియాలి. ఈ 3 అంశాలు తప్పించి ఇంకో అంశం పట్ల ఆయన పూర్తిగా అవగాహన లోపం ఉన్నటువంటి వ్యక్తి. ఏదో మన దురదృష్టవశాత్తుకు ఎమ్మెల్యే అయిండు, ఇంకో 2 ఏళ్ళు భరించాల్సింది. నేను ఆయనను సూటిగా అడుగుతాను. ఇక నేను మొన్న కూడా చెప్పిన వేరే సోషల్ మీడియా మాధ్యమంగా, నీకు ఇక్కడ నువ్వు రాష్ట్ర వ్యాప్తంగానో కేటీఆర్ పెద్దలు వారి మీద మాట్లాడు కాదు, నువ్వు ఇక్కడ ఉన్నటువంటి నువ్వు ఎమ్మెల్యే, ఫస్ట్ ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి దాని మీద నువ్వు ఫోకస్ చేసి, నువ్వు 2 ఏళ్ళ ఇక్కడ అన్ని కూలగొట్టి ఇచ్చినవానికి మొదలే తెలిసి ఉండాలి. మేము అప్పుడే చెప్పినాం, నాయన డిపిఆర్ పెట్టుకో, అసలు దీని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయి, ఈ ఊరిని ఏం చేద్దాం అనుకుంటానో దానికి ఒక ప్లాన్ చేసుకో, ఒక ఎక్స్పర్ట్ను థర్డ్ పార్టీని పట్టుకొని సైంటిఫిక్ సర్వే చేసుకొని ఏం చేస్తే ఈ ఊరికి బాగుంటుంది, ఈ ఊరు పొటెన్షియల్ ఏంది, ఈ ఊరికి నష్టం ఏ విధంగా అవుతుంది, లాభం ఎట్లా చేయాలా, ఇక్కడ స్ట్రెంత్ ఏంది, ఇక్కడ మైనస్ ఏంది, ఇవన్నీ చూసుకొని ఒక అనుభవం మనకు ఎట్లా తెలియలేదు కాబట్టి ఇంకో ఎవరన్నా తెలివి ఉన్నోడిని థర్డ్ పార్టీని పెట్టుకొని చేయమని చెప్పినాం. దానికి ఏది లేదు. ఇవాళ ఇక్కడ వచ్చి ఈ ఇల్లు కూల కొడతాడు, ఇంకొకడ ఇంకో ఇల్లు కూడా కొడతాడు, తెల్లారొచ్చి ఇది కూల కొడతాడు, ఇంకోటి కడతాడు. ఇక్కడ మొన్నటి వరకు సింగరేణితోటి నేను మొత్తం ఊరు మొత్తం చేస్తా అన్నాడు. ఆయన కింద వాళ్ళు అందరూ బంది మగాదులు అంతా ఇక మొత్తం ఊరు పెద్దగా అయిపోయింది. ఇది మొత్తం సింగపూరు లేకపోతే అక్కడ ఉంటుంది విల్లా, వాళ్ళది మణికొండల విల్లల్లాగా అయిపోతుంది మా ఊరు అని అనుకున్నాను. కానీ ఏది కాలే. ఆయన అసమర్థమైనటువంటి ఎమ్మెల్యే. ఎక్కడున్నాయి అక్కడే శిథిలావస్థలలో ఉన్నాయి. ఇవాళ గోవర్కంలో కట్టినాయి కానీ ఇంకో పక్క సగమే వచ్చినాయి, మన హై స్కూల్ వరకు వచ్చినాయి. ఆ మిగతా ఇప్పుడు మీరు కట్టుకోరంట అండి. మళ్ళీ అక్కడ అశోక్ టాకీస్ కాడి అన్నీ అట్లనే ఉన్నాయి. ఇక్కడ మా టీబీజీకి ఆఫీస్ ముంగటి అట్లనే ఉన్నాయి, శివాజీనగర్ అట్లనే ఉన్నాయి. మరి మేము అంటాం మా పార్టీ తరఫున ఆయనకు ఎట్లా చేత కాదు, ఆయనతోటి కాదు కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఎవరైతే బాధ్యులు ఉండనో పట్టాలు ఉండనో వాళ్ళందరూ మీరే కట్టుకోరు పోయి. ఇప్పుడు కట్టనీయకపోతే మేము వచ్చిన తర్వాత ఆ పట్టాలల్లో మీ ఇల్లు మీకే కట్టిస్తాం. ఎవరైతే కూలగొడతాడో దాంట్లో వాళ్ళనే ఉంచుతాం. ఇది మా పార్టీ పరంగా చేస్తాం. రెండవదిగా ఎన్టీపీసీలో కూలగొట్టినావు, ఈ రాంగుండంలో కూలగొట్టినావు. నువ్వు అంతటా కూలగొడతావు, కొన్నేమో ప్రైవేట్ వాళ్ళని కట్టుకోమంటాడు. ప్రైవేట్ వాళ్ళని కట్టుకోమని ఇక నువ్వు 6 లక్షలు కింద మీద నేను కట్టిస్తా అంటాడు. మేము 6 లక్షలు ఇచ్చినాక నువ్వేందా కట్టించేది? రాంగుండంలో ఒక ఫ్లోర్కే గిరాకు ఉండేది. ఆడ నువ్వు 2 ఫ్లోర్ కట్టుకో, 6 లక్షలు ఇస్తా కట్టు, లేకపోతే నేను తీసేస్తాం. అలా ఈయన పేరు పెట్టుకుంటాడు మీద. మొన్నటికి మొన్న బస్ స్టాండ్లో కట్టుకున్నారు, రాయస్ థియేటర్ ముంగడ కట్టుకున్నారు. ఎవరి పైసలతోటి కట్టుకున్నారు? వాళ్ళ పైసలతోటి కట్టుకున్నారు. నీకేం పెద్దరికం వల్ల నీ పేరెందుకు? సొమ్మొక్కడిది సోకొడిది లెక్క నువ్వు చేస్తావు. అరే మా పైసలతోటి ఊరందం చేసుడు నీకేం పనా? నీకు పైసలు పెట్టు, లేకపోతే బూడిదిలో రోజు 30 లక్షలు వస్తాయి. ఆ పైసలు పెట్టి అందరు గట్టి కూలగొట్టినాయి. ఆ దమ్ము లేదు నీకు. పైసలు సంపాదించే షోకు సూట్ కేసు నిండా పైసలు సంపాదిస్తారు. ఇది ఇక మొన్నటికి మొన్న అక్కడ బస్టాండ్ ముంగడ కట్టుకున్నారు. ఒక ఆయన జై శ్రీరామ్ అని రాసుకున్నారు. జై శ్రీరామ్ రాసుకుంటే నీకేం నొప్పి అవుతుంది? తినేదట మన సోమం మొగని సోమట పాడేది మిండన్ సోపు నువ్వు ఎట్టబెట్టినావు అంటాడు. అరే ఎవరి మతంకు సంబంధించింది వాళ్ళు వాళ్ళ ఇళ్ళ మీద పెట్టుకుంటారు. ఏదైనా గవర్నమెంట్ ఆఫీసర్ పెట్టుకోకపోవడానికి వాళ్ళనట బెదిరించి పూల కొట్టించుకోవాలి. ఇది నీ ఏం దౌర్జన్యం? నువ్వు దీని మీద కానీ ఎక్కడ చూడు ఇప్పటికి ఏం పెరిగింది 2.5 సంవత్సరాల కాలంలో? ఎక్కడన్నా నువ్వు 24 గంటలు నీళ్ళు గిట్టించినావా? ఎక్కడన్నా నువ్వు పారదర్శకంగా రోడ్లు చేసినావా? లక్ష్మీనగర్లో కూలగొట్టినావు, రోడ్లు చేసినావు, రోజు కూలగొడతావు. ఇంకా రోజు ఒక 4 అడ్డం పడతారు ఆ రోడ్డు మీద. అరే నీకు ఇంకా అవగాహన లేదు. ఈ ఊరు వెనుకబాటు కలడానికి తిలక్ నగర్ గల్లీలల్లో పిల్లలను కూరగాయలు పోనీకో లేకపోతే స్కూల్ దించనీకి పోతానికి ఫోటో కొడతాడు హెల్మెట్ లేదని. దాన్ని కాపాడే తెలియలేదు నీకు. ఎందుకు గల్లీలలో మన పిల్లలను దించడానికి అటుకెళ్ళి ఇటు పాల ప్యాకెట్ తెచ్చుకోనికి హెల్మెట్ పెట్టుకొని పోయి తెచ్చుకోవాలన్నా? గల్లీలలో ఎక్కడన్నా ఉంటుంది రూల్, అక్కడ పోలీసు వాళ్ళు పెట్టి కొడతా ఉంటారు. నువ్వు లక్ష్మీనగర్లో షాపింగ్కి వచ్చేటోనికి కొడతావు. ఇక వాడు షాపింగ్ ఏడికి వస్తాడు? బస్ వేసుకొని సపరేట్గా ఎడుకోపోయి తెచ్చుకుంటాడు. నువ్వు దీని మీద మనసు పెట్టు. ప్రజలను ఏ విధంగా కాపాడాలి, ఏ విధంగా స్ట్రెంథన్ చేయాలి, ఊరుని ఏ విధంగా చేయాలని దాని మీద పెట్టు. కానీ ఈ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో కావచ్చు మిగతా అన్ని రంగాలల్లో బాగా అభివృద్ధిగా తీసుకుపోయిన కేటీఆర్ గారి మీదనో, బీఆర్ఎస్ ప్రభుత్వం మీదనో, బీఆర్ఎస్ పార్టీ మీదనో, మా వాళ్ళని అరెస్ట్ చేసి మీద ఉన్నటువంటి శ్రద్ధ నీకేమైనా మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉంటాం.
మీకు కొద్దిగానైనా సిగ్గుండాలని నేను పోయి ధర్నా చేసినావు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ఆ సిఐ 1 టౌన్ సిఐ నేను అడుగుతా ఉన్నా పత్రికా ముఖంగా, అవునా మేము గిట్లా నలుగురం పోయి గిట్లా పోతేనే రోడ్డు మీద పోతేనే మా మీద 7-8 కేసులు పెట్టినావు, ఏ ట్రాఫిక్ ఆగిందని మా మీద కేసులు పెట్టినావు, ఇప్పుడు నీకు కనబడతలేదా? నువ్వు ఎందుకు పెట్టావు వాళ్ళ మీద కేసు? ఇంకొకటి, మేము ఏదైనా కార్యక్రమం చేస్తాం అంటే మా ఇళ్ళలోనే అరెస్ట్ చేస్తావు. వీళ్ళు ఎట్లా చేసిర్రా రోడ్డు మీద గంటలు గంటలు ధర్నా? రాజీవ్ గాంధీని అక్కడనట ప్రధానమంత్రి ఇంటి ముంగట కూర్చుంటే గంటలు గంటలు కూర్చుంటే అరెస్ట్ చేసారు. సమస్య ఏదో ఒక సమస్య మీద. ఇక్కడ కూడా మేము సమస్యల మీద చేస్తాను. అక్కడ అరెస్ట్ చేస్తేనేమో నువ్వు రాష్ట్రం అంతా పెద్ద రాహుల్ గాంధీకి బాగా ప్రాబ్లం అయిపోయింది, ఇజ్జత్ పోయిందనే లెవెల్లో రాష్ట్రం అంతా ధర్నాలు చేస్తారు. ఏదైనా మంచి సమస్య మీద ధర్నాలు చేయండి. మీరు ధర్నాలు చేసుడేంది? మీరు చేసే పనులు చాలా ఉన్నాయి. మీరు ధర్నాలు చేస్తే అరెస్ట్ చేసి పంపిస్తేనేమో అంటే ఇంటికి పంపిస్తేనేమో సంసారం, ఈడ మేము రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నాం వ్యభిచారమా? కొద్దిగానన్నా సిగ్గు తెచ్చుకొని వ్యవహారం చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం. రోజుల క్రితం ఇందాక అన్నగారు చెప్పినట్లు 2 రోజుల క్రితం స్థానిక శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ కేటీఆర్ గారికి సవాల్ విసిరిండు. కేటీఆర్, నువ్వు కనుక 70,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని నేను నిరూపిస్తే నువ్వు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండు, ఎందుకంటే నువ్వే ఆ షరతు పెట్టినావు అని చెప్పేసి ఈయన గుర్తు చేస్తున్నాడు ఈ మొగోడు. ఇలా నేను ప్రధానంగా ఆయనకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. 70,000 ఉద్యోగాలలో ఇందాక అన్నగారు చెప్పినట్లు కనీసం 15,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు మీరే నోటిఫికేషన్లు జారీ చేసి ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి ఆ ఉద్యోగాలను భర్తీ చేసిన విషయం మీరు బయట పెట్టగలుగుతారా? అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి మేము ఇచ్చినామని చెప్పారు. మరి మిగతా 54,000-55,000 ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం. మీరు చేసింది ఏందయ్యా? ఇయ్యాల అడ్డమైనటువంటి అడ్డగోలు హామీలు ఇచ్చి నిరుద్యోగుల నెత్తి మీద శటగోపం పెట్టిరు. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు ఫస్ట్ ఇయర్లోనే. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు. నిరుద్యోగ భృతి అన్నారు. ఇక్కడ నా దగ్గర 15 పాయింట్లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు నాడు ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేసి జూన్ 2 అంటే తెలంగాణ ఫార్మేషన్ డే రోజుల వరకు ఆ క్యాలెండర్లో రిలీజ్ చేసిన జాబ్స్ అని నింపుతామన్నారు. అమరవీరులకు ప్రతి నెల 25,000 అంటారు. రాష్ట్రంలో ప్రతి మండలానికి అంతర్జాతీయ పాఠశాల, ల్యాప్టాప్లు, అదేంటి స్కూటీలు, డిగ్రీ వేస్తే 2 లక్షలు, ఇంజనీరింగ్ వేస్తే 3 లక్షలు, పిహెచ్డీ వేస్తే 5 లక్షలు వర్రాస్ పాట పడినట్టు వాడినారు. ఒక్క హామీ గురించి మీరు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు 2.5 ఏళ్లలో. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు ఇలా? కేవలం కేసీఆర్ గారిని తిట్టుడు, కేటీఆర్ గారిని తిట్టుడు. అంతకుమించి ఈ రాష్ట్రంలో పరిపాలన ఏమన్నా సాగుతుందా? మక్కాన్ సింగ్ని నేను ప్రశ్నిస్తున్నా ఇలా, నువ్వు గక్కడి దాకా ఎందుకు బాయ్? రామగుండం నియోజకవర్గంలో ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేసినావు? రామగుండం నియోజకవర్గంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? గతంలో ఓసీ5లో నువ్వు కాంట్రాక్టర్లు ప్రస్తుతం ఉన్న బీహారీ కాంట్రాక్టర్లు తీసేసి మళ్ళీ లోకల్ కాంట్రాక్టర్లు పెడతా అన్నావు. అది ఎంతవరకు వచ్చింది? ఇక్కడ మున్సిపల్ కాంట్రాక్టర్లే నువ్వు లోకల్ వాళ్ళని వాడుకోకుండా హైదరాబాద్ నుంచి నీ చెంచగాలను తెచ్చుకొని ఇక్కడ కాంట్రాక్టర్లు ఇప్పించుకుంటావు. ఇది వాస్తవం కాదా? పోయిన ప్రభుత్వంలో మాజీ శాసనసభ్యులు అన్నగారు, మేమందరం కలిసి అమెరికాలో కొందరు ఐటీ కంపెనీల ఓనర్లతో కాళ్ళ చేతులు పట్టుకొని వీడికి వచ్చి కేటీఆర్ గారితో ఒక ఐటీ టవర్ శాంక్షన్ చేయించినాం. శంకుస్థాపన చేసారు కేటీఆర్ గారు ఐటీ టవర్. ఆ రోజు అది అతిగతి లేకుండా తీసేసినావు. ఇయ్యాల నీకు కొంచెమన్నా సిగ్గు అనిపిస్తుంది? అసలు అది అనిపిస్తలేదు, నాకైతే అర్థమవుతలేదు. మాటలేమో కొండలు దాటితే, చేతలు అయితే ఇక్కడ కూడా ఇంట్లో కూడా దాటలేవు. రామగుండంలో ఏం చేసినా చెప్పుకోవడానికి నీకు ఏం లేదు. 800 మెగావాట్ పవర్ ప్లాంట్ తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తాను. ఏడమైంది అది? అది అనౌన్స్ చేసి పాలాభిషేకాలు చేసుకున్నారు, కొబ్బరికాయలు కొట్టుకున్నారు, పూలదండలు వేసుకున్నారు, ర్యాలీలు తీసారు. ఏడమైంది అది? ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే ఈ రాష్ట్రంలో పరిపాలన అంటూ సాగుతలేదు. మరీ ముఖ్యంగా రామగుండంలో కూల్చివేతలు తప్ప ఆయన చేసినటువంటి గొప్ప ఘనకార్యం ఏముందిడా? ఆ కూల్చివేతల వల్ల ఇలా దందా మొత్తం మంచిర్యాలు పెద్దపల్లికి పోయింది. అలా దుకాణాలు నడుస్తలు లక్ష్మీనగర్లో మనం అందరం చూస్తలేమయ్యాలా. కూల్చివేతలు పెట్టి అలా ఆయన హైదరాబాద్లో కూలుస్తాడు, ఈయన ఇక్కడ లోకల్లో ఈయన కూలుస్తాడు. ఒక రాక్షస పర్వం తలపిస్తుంది పరిపాలన. ఇటువంటి ఛాలెంజ్లు కేటీఆర్కి వేయడం కాదు. మీకు శాతనైతే మీరు ఇచ్చినటువంటి హామీల్లో పావుమందం నిరూపించుకోండి, ఒక పావుమందం మీరు నెరవేర్చండి. ఇలా ఆటో డ్రైవర్లు లబోదిబాన్ మొత్తుకుంటారు. ఈ నియోజకవర్గంలో 4,000 ఆటో డ్రైవర్ కుటుంబాలు బతుకుతున్నాయి. మీరేదో ఫ్రీ బస్ స్కీమ్ తీసుకొచ్చిర్రు, వీళ్ళకు 12,000 ఇస్తా అన్నారు ఆటో డ్రైవర్లకు ఏడాదికి. ఏడమైంది అది? ప్రతి ఒక్క వర్గ ప్రజల్ని, రైతులను మోసం చేసిర్రు, ఆటో డ్రైవర్లు మోసం చేసిర్రు, నిరుద్యోగులు అయితే అడ్డంగా మోసం చేసిర్రు. ఇక్కడనేమో నిరుద్యోగులు దిల్సుఖ్ నగర్లో, హైదరాబాద్లో, లేకపోతే అశోక్ నగర్లో అక్కడిక్కడ ధర్నాలు చేస్తూ ఉంటే
పిల్లలందరినీ ఈడ్చుకుంటూ పోయి తీసుకుపోయి లారీలలో ట్రక్కులలో పోయి జైళ్ళల్లో ఇస్తారు మీరు. ఇక మీకు సిగ్గుశరం లేనట్టు ఇలా రాహుల్ గాంధీ అరెస్ట్ చేస్తేనేమో ఇలా మీరు ర్యాలీలు ఇస్తూ ఉంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఒక పదం అంటారు, హిపోక్రసీ అంటారు. అంటే వాళ్ళు ఎవరైనా ఏదైనా చేయవచ్చు, మేము మాత్రం చేయము, మేము చేస్తే మమ్మల్ని ఏమనొద్దు. పోలీసులు కూడా కేవలం అధికార పార్టీకి తొత్తుల్లాగా చెంచగల్లాగా పనిచేయకండి దయచేసి. నాయకులందరం కూడా కూర్చున్నాం ఇక్కడ, అందరూ అప్పీల్ చేస్తున్నాం, పోలీసులారా ఇలా రాజ్యం ఉండేది మహా అయితే ఇంకో ఏడాదిన్నర తర్వాత ఖచ్చితంగా ఎన్నికల్లో వీళ్ళు మట్టి కొట్టుకుపోవడం ఖాయం. మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని మీరు వేధించకండి, అడ్డమైన కేసులు పెట్టకండి. మొన్నటికి మొన్న ఇదే ఎమ్మెల్యే మీద మేము కేసు పెట్టినాం, ఇవాళ దాకా ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి, కనీసం ఎఫ్ఐఆర్ కూడా డాక్యుమెంట్ ఇవ్వలేదు. నాకు అడ్డం చెప్పిన వాళ్ళు అడ్డంగా నరికేస్తా అంటాడు. ఇప్పుడు నేను ఇదెక్కడి భాష నాకు అర్థం కాదు. ఒక ఎమ్మెల్యే ఈ దేశంలో అడ్డంగా నరికేస్తా అనే భాష వాడచ్చా అండి? దాని మీద ఆయన మీద కేసు పెడుతున్నామో కేసు బుక్ కాదు. మా నాయకులందరి మీద, కార్యకర్తలు, కార్పొరేటర్లు, నాయకులందరి మీద కేసులు ఉన్నాయి. ఇలా చిన్న వాటికి అవసరం ఉన్నా లేకున్నా కేసులు పెడతారు. ఎమ్మెల్యే మీద అడ్డంగా నరికేస్తానో కూడా కేసులు పెట్టారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, మీది ప్రజాపాలన అని చెప్తారు కదా, ప్రజలకు పంగనామాలు పెట్టే పాలన ప్రజాపాలన కాదు మీది. ఈ ప్రజలకు పంగనామాలు పెట్టే పాలన, ప్రజల్ని హింసించే పాలన పక్కన పెట్టి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి. ఉద్యోగాలు కల్పించండి, ఆటో డ్రైవర్లు ఆదుకోండి, రైతులను ఆదుకోండి, ప్రతి ఒక్క వర్గ ప్రజలను ఆదుకోండి. లేకపోతే వీళ్ళే అందరూ తిరిగి ఏకమై మిమ్మల్ని బొందబెడతారు అన్న రోజుల. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడిపిస్తున్నదని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే మాయమాటలు చెప్పి అనేక హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? బహిరంగ సభలలో ముఖ్యమంత్రి గారు చెప్పాను, 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. మళ్ళీ ఇవన్నీ ఏంటిది? పిసిసి అధ్యక్షుడు అంటాడు, మేము మొత్తం పీరియడ్లో, మొత్తం 5 సంవత్సరాల పీరియడ్లో 2 లక్షలు ఇస్తామని చెప్పినామని మాట్లాడచ్చు. అట్లా పిసిసి అధ్యక్షుడు ఇంత బ్లండర్గా మాట్లాడొచ్చా? మరి ఇక్కడ ఎమ్మెల్యే చేస్తున్నది ఏంటిది? సుందర నగరం నందనవనం చేస్తా అన్నాడు. సుందర నగరం ఏది, వనం ఏది? మీకు పర్సనల్గా ఆర్థికంగా మీరు బాగానే ఎక్కడ లేని విధంగా ఈ కాన్స్టిట్యున్సీలో తెలంగాణలో ఎక్కడ కూడా ఏ ఎమ్మెల్యేకు లేని ఇన్కమ్ నీకు ఉన్నది. అది మీరు ఎట్లా సంపాదిస్తారనేది ఇక్కడ ప్రజలకు అర్థమైంది. గతంలో బూడిద మీద ఎవ్వరు కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇవాళ మీరు ఒక బూడిద మీద ఎవరిని ఇక్కడ చేయబెట్టనియకుండా రోజుకి 20-25 లక్షలు సంపాదించుకుంటున్నది. ఇది అందరికీ తెలుసు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందని అనుకుంటుందట, కానీ అందరూ పిల్లి ఒక్కటి కళ్ళు మూసుకుంటాను కానీ కనుమలంతా చూస్తాను కదా. ఇది జగమెరిన సత్యం కదా, దీన్ని మీరు ఖండించరు. గతంలో మా నాయకులు అనేక సార్లు అనేక వేదికల మీద చెప్పారు, ఇది రోజు ఇంత ఇక్కడ జరుగుతుందని. దాని మీద ఒక్కనాడు ఖండించలేరింది. పైపెచ్చు కేటీఆర్ అనే స్థాయికి పోయినారు మీరు. కేటీఆర్కు మీకు ఏమైనా పోలికలు ఉన్నాయా? కేటీఆర్, కేసీఆర్ చెప్పినవి చెప్పని చేసి చూపెట్టారు. 10 సంవత్సరాలలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలబెట్టిండ్రు అనేక విషయాలలో. నీది ఒక్కడు చూపెట్టు. ఈ రాష్ట్రంలో హైడ్రా నీలాంటి వాళ్ళు చేసినాయి కూలగొట్టుట్ల పస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. నిన్నటికి నిన్న ఎక్కడికి పోతే అక్కడ హైడ్రా వాళ్ళు మరి 50 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసి ఆక్యుపై చేస్తున్నారు. ఇవన్నీ ఎవరికొరకు చేస్తున్నారు? ఎక్కడికక్కడ నాయకులు దోర్చుకోవడం, ఏ మంత్రి శాఖన మంత్రి ఇంకో దానిలో ఇంకో లేలు పెట్టకుండా పంచుకుంటున్నారు. ఈ రాష్ట్రాన్ని అంతా పంచక తింటున్నారు. తగిన గుణపాఠం చెప్పక తప్పదు. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.